అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా నా విన్నపములు ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించి ఉన్నాడు. కీర్తన 6వ అధ్యాయం 9వ వచనము. ఈ కీర్తన భక్తుడైనటువంటి దావీదు రచించాడు. దావీదు తన శ్రమల కాలంలో కృంగిపోకుండా దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే దేవునికి దావీదు ప్రార్థన చేశాడో, దేవుడు అతనికి కలిగిన శ్రమలన్నిటి నుంచి విడిపించి అతని గొప్ప చేశాడు. కాబట్టి ఈరోజు మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో వస్తున్నటువంటి శ్రమలను చూసి మనం కృంగిపోకుండా, శ్రమ దినమున మనము దేవునికి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడే ఉన్నాడు. ఈ రోజుల్లో మనం చాలా విషయాల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ కొన్ని విషయాలు జరుగుతాయి, కొన్ని విషయాలు జరగకపోవచ్చు. జరగని వాటి గురించి మనం చింతపడకూడదు, కానీ దేవుడు సరైన సమయంలో వాటిని మనకి అనుగ్రహిస్తాడు అన్న నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకునే వారమై ఉంటాం. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించునుగాక. ఈ వాక్యము మన హృదయంలో దేవుడు ఫలింపచేయునుగాక. ఆమేన్.